హాయ్ అండి. రోజా అరెస్ట్‌కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఒక టీడీపీ ముఖ్య నాయకుడు ఆయనైతే ఆగస్టు 10 తారీఖు లోపైతే రోజానైతే అరెస్ట్ చేస్తామని ఆయనైతే శపథం చేశారు. ఆహ్, గట్టిగానే ఎందుకంటే మీరు చూసుకుంటే మిథున్ రెడ్డి గారు 22 తారీఖు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే ఇంకొక 18 రోజులు ఈరోజు 22 తారీఖు కదా! ఇంకొక 18 రోజుల్లో ఆమెను అరెస్ట్ చేసి తీరుతామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆమె జైల్‌లో కూర్చుంటుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఆమె కూర్చోబెడతామని ఆయనైతే చాలా గట్టిగా అయితే స్పందించాడు. ఇంకా రోజా గారు కూడా కౌంటర్ ఇస్తా ఉన్నారు. అరెస్ట్ చేసుకోండి. ఇక్కడ భయపడే ఎవరు లేరనైతే చెప్పుకొచ్చింది. అలానే రీసెంట్‌గా వాళ్ళ కొడుకు ఆమె ఫోటోలను కొంచెం మార్ఫింగ్ చేసి వాళ్ళ కొడుక్కే ఫోటోలు పంపించారంట ఎవరో గాని కొంతమంది. అది మటుకు తప్పే. అలా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆమె ఏడుస్తూ ఇలా జరిగితే మీరు ఒప్పుకుంటారా అంటే ఇంతకుముందు కలిసి ఆమె చాలా వీడియోలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. ఇంతకుముందు రోజా గారు అన్నారు కదా! మా మా డ్యాడీ, మా మమ్మీ అని చిన్న పిల్లలాగా ఏడుస్తారని రకరకాలుగా ఆమె చిన్న ఆడోళ్ళ పైన ఇలా రకరకాలుగా అయితే కామెంట్లు చేసిందామె. ఆ వీడియోలన్నీ బ్యాకప్‌గా పెట్టి ఈ వీడియోతోటి అయితే ట్రోలింగ్ అయితే చేస్తా ఉంది టీడీపీ వాళ్ళైతే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే రోజా అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కొక్కళ్ళని అంటే వైసీపీకి ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో లేకుంటే వైసీపీ తరఫున గట్టిగా నిలబడతారో వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది టీడీపీ అనుకోవచ్చు ఒక రకంగా. మరి చూద్దాం మరి రోజా వంతు ఎప్పుడొస్తుందో. 10వ తారీఖు అంటున్నారు. మరి ఆగస్టు 10వ తారీఖు లోపు రోజాను కూడా జైల్‌లో పెడతారని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. మరి చూద్దాం మరి. ఎందుకంటే ఆమె పైన చాలా ఆరోపణలైతే ఉన్నాయి. ఆ నగరికి సంబంధించి అక్కడ ఎర్రచందనం గురించి కావచ్చు, మిగతాయి కొన్ని లిక్కర్ స్కామ్స్ సంబంధించి కాకుండా వేరే కొన్ని కేసులైతే ఆమె పైనైతే ఉన్నాయి. మరి వాటన్నిటిని తీసుకొచ్చి చార్జ్ షీట్ ఫైల్ చేసి మరి ఆమెను కూడా మిథున్ రెడ్డి లాగానే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తారేమో చూద్దాం.